Hey everyone, welcome back to my channel. Today's video మీరు ఇప్పుడైతే ల్యాండ్ చూస్తున్నారో ఈ ల్యాండ్ వచ్చేసరికి జస్ట్ 38 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్ ఉన్నటువంటి ల్యాండ్ అండి. మనకి ఇది త్రిబుల్ ఆర్ ఇన్సైడ్ ఉన్నటువంటి ల్యాండ్. ఓవరాల్కి వచ్చేసరికి జస్ట్ 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి ల్యాండ్ వచ్చేసరికి. మనకి ఇది ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 55 lakhs per acre. అనగానే నాకు కాల్ చేయకండి, మొత్తం వీడియో చూడండి, మొత్తం వీడియోస్ ప్రయత్నం అయితే చేయండి. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్స్ మీద క్లిక్ చేయండి. మా ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో వస్తాయి. ఈ ల్యాండ్ అయితే కంప్లీట్గా రేట్ చేయాలండి. మనం మామిడి తోటలు ఇలా తోటకు కానీ ఫామ్ హౌస్ కట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్కి వెరీ నియర్ ఉన్నటువంటి ల్యాండ్ కాబట్టి. మీకు ఇప్పుడైతే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే ఉందో సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. సేమ్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు మొత్తం వీడియో చూసాక. ఒకవేళ మీరు ఈ వీడియో కనుక మీకు ల్యాండ్ చూస్తున్నారో ఇది నచ్చినట్లయితే మీరు కాంటాక్ట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకు మొత్తం డాంబర్ రోడ్కే ఉంటుందండి. ఆ తర్వాత 1 kilometer డిస్టెన్స్ మనకు మట్టి రోడ్ ఉంటుంది. ఆ 1 kilometer డిస్టెన్స్ కూడా 30 feet రోడ్ ఉంటుంది. ఆ తర్వాత అండర్స్టాండింగ్ బాట ఒక 25 feet రోడ్ ఉంటుంది అన్నమాట. అండర్స్టాండింగ్ బాట 25 feet రోడ్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఏదైతే ల్యాండ్ చూస్తున్నారో ఇదే ల్యాండ్ మనకు అమ్మడానికి ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకి ఇది. సో వీళ్ళైతే మనము కొని పెట్టుకున్నారు దీని అయితే ల్యాండ్ని. సో ఇదైతే సరౌండింగ్స్ అయితే అన్నీ మీరు చూస్తున్నారు కల్టివేషన్లో ఉన్నాయి. ఈ ల్యాండ్ అయితే వీళ్ళు కల్టివేషన్ అయితే చేయటం లేదండి, ఎందుకంటే వీళ్ళు అలాగే కొని పెట్టేసుకున్నారు ఒక 5 acres ల్యాండ్. ఇందులోంచి ఒక 2 acres ల్యాండ్ అమ్ముతున్నారు. సో ల్యాండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ చెప్తున్నారు, 55 lakhs per acre అని చెప్పేసి. 2 acres అనమాట. మరి నియర్ టు హైదరాబాద్ ఉన్నటువంటి ల్యాండ్ మనకి ఇది. ఈ ల్యాండ్ లొకేషన్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసరికి మనకి ఇది సాగర్ హైవేలో వస్తుందండి. మనకు సాగర్ హైవేలో ఇబ్రాహీంపట్నం దాటిన తర్వాత మనకు లోపలికి ఒక 18 kilometers లోపలికి వెళ్తే మనకు మంచాల్ మండల్ వస్తుంది. మంచాల్ మండల్లో ఉన్నటువంటి ల్యాండ్. సో విలేజ్ వచ్చేసరికి మనకి ఇది ఆరుట్ల విలేజ్లో ఉంటుందన్నమాట. ల్యాండ్ వచ్చేసరికి ఆరుట్ల విలేజ్, మంచాల్ మండల్, రంగారెడ్డి డిస్టిక్లోనే ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకి ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా వీడియోని మీరు లైక్ చేయండి. సో నాకు ఫర్దర్గా ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.